చిప్స్ బాగా పడుతున్నాయి. ఈ కాయలు సరిపోవు. ఇంకా వస్తే నీకు ఈ చిగురు తీయకూడదుగా. ఈ చిగురు తీయద్దు ఎండి నుంచి. ఇంకా ఈ చిగురు తీయకు. నువ్వు ఎట్లా ఉండాలంటే ఇట్లా ఇట్రండి. ఈ చిగురులు ఉంటే ఏదో మేలు ఫిమేల్ వచ్చేది నీకు, అంతేగా. చాలా మంది తెలియకిందంటే చిగురులు తీయాలంటే తప్పు, తీయాల్సిన అవసరం లేదు. చిగురు అసలు తీయద్దు నువ్వు. ఎందుకంటే ఇది కనీసము ఒక జామకాయ అంటే చిన్న జామకాయ అంటే చూడు, అంత వచ్చిన దాకా కూడా నీకు చిగురులు ఉంచుకుంటూనే ఉండాలి, తప్పదు. అర్థమైందా? చిగుర్లు ఉంటే రావు అనే అబద్ధం అంతా నమ్మకకు. చూడు స్ట్రక్చరల్ బ్రైట్ వచ్చింది నీకు కూడా. ఇదే బ్రైట్ అంటే చూడు ఎంత బాగా కనబడుతుందో. బాగా నీట్గా గ్లాసులో పెట్టి చూడు ఎంత బాగుందో. ఏం కనబడుతుంది రండి. నన్ను పట్టుకోవట్లే కాదు రెడ్డి గారు. ఏం పెట్టుకున్నావమ్మా? పెట్టుకోకూడదుగా. ఎందుకు ఎట్లా ఉంచావు? తీసుకోవచ్చుగా. ఇవే నీకు ప్రాబ్లం ఏది రేపు. మీరేంటంటే అమాయకంగా ఉంటారు మీరు. తెలిసి తెలియకుంటే ఏ రేపు మిమ్మల్ని ముంచేసేది మొత్తం. ఎన్ని పుల్లలు తీయండి. ఈ పొలం ఉండకూడదు అసలుకి. మంచి పొలం ఉంచుకో. ఇది కూడా పోయింది. ఏం రెడ్డి గారు, లాస్ట్ ఇయర్ కూడా ఏం చెప్పానుగా మీకు. వాట్సాప్లో అన్ని మెసేజ్లు ఉన్నాయిగా. ఏమో వచ్చేసింది మచ్చలు వస్తున్నాయి. ఇది కాదులే కాదు, నేను బాగున్నాయా వచ్చేసి. ఉంచకూడదు పొలాలు. ఇవి తీసింటే నీకు రిలాక్సేషన్ వచ్చేది. ఇంకా అంటే మొక్కకి ఏంటంటే కొంచెం నీకు కంట్రోలింగ్ వస్తూ ఉంటుంది దీనివల్ల. ఇది తీసేయటం వల్ల ఇన్ని కొమ్మలా ఉంచకూడదమ్మా. చూడు ఎక్కడ పెట్టినా ఇన్నా. ఇది ఇక్కడ కాయన్నా చూసి. నిన్న ఇంకా రైస్ చేసేపోతుంది. ఏం కొట్టారు? రైస్. ఏంటి రైస్? రైస్ అని ఏంటిది? ఏంటిదా రైస్? చూపించు ఒకసారి. ఇది చూడండి ఇట్రండి. ఇది తెలుసు కదా డైబ్యాక్. ఇది సేమ్ దాని యొక్క నెక్స్ట్ లెవెల్. లైట్కి రావడానికి ఇది స్టార్టింగ్ అనమాట. కాదమ్మా ఈ పొలం ఉంచకూడదు. దీన్ని తీసేయాలి. బ్లైట్ ఇవన్నీ ఉంది డబ్బాది. చూడండి సోదరులారా, రైతు గారు చాలా మంచి వ్యక్తి. బాగా కష్టపడే మనస్తత్వం. బాగానే వ్యవసాయం చేస్తున్నాడు పాపం. కానీ ఏముంది, రైతులు ఏంటంటే ఎక్కడో ఇలా విరిపించి ఏదో 4-5 వేలు 10 వేలు ఖర్చు అయిపోయిందని చెప్పి పాపం మునిగిపోతున్నారు సోదరులారా. చేయండి సోదరు, తప్పు అర్థం చేసుకోండి సోదరు. ఎవరిచ్చారు ఇది? ఎంతైంది ఇది? పెద్ద అమౌంట్ కదమ్మా. ఏం దీనివల్ల నీకేమనిపించింది? అసలు ఎందుకు కొట్టావు ఇది? అదే బ్లైట్కే. ఇది బ్లైట్కి ఇచ్చారా? నిజమేనా? ఇది ఇలాంటివి కూడా బయటకు ఎత్తున్నారా? ఎవరు చెప్పారా? రైతులు పెడతాంటే దాన్ని చూసి. కాదు పేరు చెప్తా. చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి. ఎంత ఎంత మొత్తం? 3 acres. అక్కడ ఉందన్నారు కదా. అది వీడిలే ఇంకా చేయాలా? ఏంది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్? ఏమనిపించింది? ఏం లేదు, కాపు తక్కువ ఉంది, బ్లైట్ అటాక్ అవుతుంది, ఉండే కాయలకు కూడా ఉంటుంది. దానికోసం వచ్చింది. అంటే ఏంటి అసలు ఏమనుకున్నారు ఇప్పుడు చెట్ల గురించి? మీ కాన్సెప్ట్ ఏంటి అసలుకి? ఇంకేముంది సార్, అదే. కాదు రెడ్డి అన్న, చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే ఏంటి ఈ క్రాప్ ఇప్పుడు ఎన్ని రోజులు మొత్తం అసలుకి? ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇతరాలు కొట్టి పూతలు వచ్చిన తర్వాత నీళ్ళు కొట్టి ఇప్పుడు మంత్ 20 days అవుతుంది. ఒక నెల 20 రోజులు. 1 month 20 days అయింది. నెల 20 రోజులు అయింది.
ఇంకా నీకు స్టిల్ కొంచెం పూతలు వస్తున్నాయి. ఇచ్చోండి, ఇది రండి రెడ్డి గారు, ఇదే స్టార్ట్ అయింది. ఇవన్నీ ఉంచుకొని మీరు పిచ్చి కొట్టుకుంటే నీకు పని చేయరు రెడ్డి గారు. ఎందుకు మీరు రైతులు మీరు మారరు నాకు అర్థం కావట్లా. వాళ్ళంటే మొదలు అమ్ముకుంటారు అనుకోండి. ఇవన్నీ ఏంటంటే ఇదివరకు నుంచే కోర్స్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు, లావుటాడు ఉంటాడు, నాలంటాడు, వాడు ఒళ్ళు తగ్గించుకోండి ఏం చేయాలి? జిమ్ రోజు చేయాలి, అంతేగా? ఇప్పుడు జిమ్ అనేది ఒక 6 నెలలు 7 నెలలు 3 నెలలు చేస్తే వాడు ఒళ్ళు తగ్గుద్ది. అట్లా కాకుండా ఎమ్మటే నాకు 10 నిమిషాలు తగ్గాలి, లేకపోతే 2 రోజుల్లోనే తగ్గాలి, లేకపోతే నాకు ఇంకేదో ఎవరికో చూపించుకోవాలి, ఎమ్మటే సన్నబడాలంటే పనులు కావు. ఇదంతా ఏంటంటే ఇది 1500 పెట్టి నువ్వు ఇది కొడతావు అంటే ఎంత కాస్ట్లీ తెలుస్తుంది. వీడేమో ఇక్కడ ఎంఆర్పి ఏమో 2000 ఇచ్చిండు, 2099 ఇచ్చిండు, అమ్మేదేమో 1500 అంటున్నాడు. అంటే ఎంత గ్యామ్లింగ్ ఇప్పుడు నీకు అర్థమైంది. అదే మందులన్నీ అంతే. అంటే గ్యామ్లింగ్ చూడండి ఎట్లుందో. ఇవన్నీ మన గవర్నమెంట్ అందరికి తెలుసు, కానీ అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. చూడండి, నేను చాలా సార్లు ఆలోచన చేసిన, ఎంఆర్పి రేట్ ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళ మందు తగ్గించడం ఉండే రేట్. వేరే కంట్రీస్ లో ఎట్లేవు రెడ్డి గారు, వేరే కంట్రీస్ లో ఎట్లుండే సిస్టమ్ కరెక్ట్ గా ఏంటంటే ఒక కొలమానం ఉంటది. ప్రతిదానికి ఏంటంటే ఒక నిర్దిష్ట దానికి ఒక క్వాలిటీ ఆఫీసర్స్ వాళ్ళందరూ మొత్తం చెక్ చేసి దానికి ఇంత ధర నిర్ణయిస్తారు. అది కూడా గవర్నమెంట్ త్రూ ద్వారా వస్తుంది. మన ఈ కంట్రీ దరిద్రం ఏంటంటే మన కర్మ ఏంటంటే ఇప్పుడు ఇదే చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉందేమో 2099 ఉంది, నీకు ఇచ్చింది 1500. అసలు ఇది ఎట్లా సిద్ధాంతం? అట్లా ఎలాంటి సిద్ధాంతం ఇది అసలు? ఇది అదే అర్థం కాదు. అసలు నమ్ముతురా ఇట్లా? అసలు ఇది పని చేద్దాని గ్యారంటీ ఉంది ఇంకా? అవునా కదా? ఇప్పుడు కంపెనీ వాడు ఇది చేయటం కూడా తప్పు కదా. ఎట్లా గవర్నమెంట్ తప్పు కదా? అన్ని తప్పులే. నేను చెప్పేది ఏంటంటే ఒకరిదని కాదు, సిస్టమ్ అంతా లోపాలు ఉన్నాయి. అందుకనే మన రైతులకి ఏంటంటే నాణ్యమైన మందులు కానీ, నాణ్యమైన ఫర్టిలైజర్స్ కానీ, నాణ్యమైన ఒక టెక్నికల్ సైంటిఫిక్ వేలో రైతుకు ఒక అవగాహన కల్పించడంలో కానీ అన్ని ఏంటంటే మనము చివరికి రైతును చంపేస్తాను అందరు కలిసి. అవునా కదా రెడ్డి గారు? అందరు కలిసి రైతును చంపేస్తున్నారు. రైతులు కూడా ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళు కూడా టేక్ ఇట్ ఈజీగా ఉన్నారు. పండితే పండింది, పోతే అన్నట్టు వాళ్ళు కూడా తయారయ్యారు అంతే. ఇంకా వాళ్ళు కూడా అలవాటైపోయినారు. ఎక్కువ మందులు తెలియక ఒక్కోసారి వస్తుంది ఎక్కువ. అవును, ఇప్పుడు ఈసారి వచ్చిన మళ్ళీ ముందు గేరే వస్తాను. అవును. వీడు పేరు చూడండి, అన్ని యుఎస్ఏ అప్లోడ్ అని రాసిండు, బాగానే అన్ని బాగానే చేశాడు, అన్ని బాగా ఇచ్చాడు అతను. ఈటం బాగానే ఇచ్చాడు అన్ని. కానీ ఇప్పుడు ప్యాకింగ్ మీద ఎంత ఇచ్చి 1500 కొనుక్కుంటూ ఉండేది, అది నేరమే కదా, తప్పది. తక్కువ అమ్ముతాడు. అట్లా ఎట్లా అమ్ముతారు? అట్లా అమ్మకూడదుగా. ఏదో ఒక 50 రూపీస్ లేకపోతే 100 రూపాయలు, 100 రూపాయలు పెంచు తగ్గి చేయాలి కానీ 1500 ఎంఆర్పీ రేట్ మీద ఇస్తున్నారు. అదే 500 600 డిఫరెన్స్ ఎందుకు అంత రాకూడదు? ఎంఆర్పీ రేటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైతు దాని గురించి మాత్రమే తినలే. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఎందుకు ఇట్లా అంటే మనకి చదువు లేదనే లేకపోతే ఏంటంటే రైతులకి? అదే రైతు అంటే గవర్నమెంట్ అంటే రైతు అంటే ఒక చిన్న చూపు, ఏం చేయలేరు అంటే ఎలా చెప్పాలంటే మీకు పోతే వీడిపోతే ఇంకో రైతు ఉన్నాడుగా, ఎంతమంది రైతులు ఒకడు పోతే ఏముంది మనకి. ఈ మధ్య ఒక అబ్బాయి మదనపల్లి దగ్గర టమాటా వేసి ఒక అతనినే పాపం సూసైడ్ చేసుకున్నాడు రైతు. అతని గురించి ఒక్కరు మాట్లాడడం లేరు. ఇప్పుడు ఈ ఒక్కరు మాట్లాడడం లేరు. ఈ మధ్య మన ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్, మన గవర్నమెంట్ గురించి మనం అనాల్సిన అవసరం లేదులే కానీ, గవర్నమెంట్ గురించి మనం కామెంట్ చేసి అందరం మన టైం వేస్ట్ చేసుకో ఎందుకులే కానీ, కానీ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము హార్టికల్చర్ కి ఎంత, డ్రిప్ కి ఎంత, మన డైరీ ఫార్మ్స్ కి ఎంత ఉంది, అనిమల్ హస్బెండరీకి ఎంత, ప్లస్ సీడ్స్ కి ఎంత ఉంది, ప్లస్ మీకు ల్యాబొరేటరీ ఎంత, సాయిల్ టెస్టింగ్ ఎంత, అవి ఇవి అని చెప్పి మీ క్రాప్ లోన్స్ మళ్ళీ చేయడం కోసం మళ్ళీ దానికి ఇంత పెట్టి వాళ్ళు బడ్జెట్ వేస్తున్నారు 2,000 కోట్లని. కానీ అది నిజంగా పెడుతున్నారా, చేయట్లేదా చూసేవాడు లేడు. ఎవడన్నా నాలంటోడు కొంచెం చదువుకున్నాడు పోయి అడుగుదామంటే కూడా అక్కడ అవకాశం కూడా లేదు. అర్థమైందా? అసలు వాళ్ళు నిజంగా ఆ బడ్జెట్ లో వాడు పెట్టింది ఈ ఇయర్ కి నిజంగా వాళ్ళు అది దాన్ని అంటే స్పెండ్ చేస్తున్నారా చేయట్లేదా, స్పెండ్ చేస్తే ఎంత చేశారు, ఎవరు దానికి చూసేది ఎవరు? ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ ఉండాలిగా. ఇప్పుడు 2 వ్యక్తులు మాట్లాడుకుంటుంటే 3వ వ్యక్తి జడ్జి దగ్గర కోర్టుకు ఎందుకు వెళ్తాం, లాయర్ తీర్పిస్తారని చెప్పి కరెక్ట్ గా. ఇప్పుడు గవర్నమెంట్ కి అన్ని ఇచ్చేసాం పవర్స్, కానీ వాళ్ళు చేస్తున్నారు. పైన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ కింద వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, ఒక 3వ వ్యక్తిని చూడాలిగా. ఈ చూడకనే స్క్రూటనింగ్ అంటే మనం అబ్జర్వేషన్ వాళ్ళని కనుక్కొని మనం నిజంగా చేశారా, మా మండలానికి ఎన్ని వచ్చినాయి, మా జిల్లాకి ఎన్ని వచ్చినాయి, ఈ చూసే వాళ్ళు ఎవరున్నారు?
క్వశ్చన్ చేసినా దేవుడికి ఎరుగు. క్వశ్చన్ చేయాలని మైండ్ కూడా అట్లా వాడికి. మన రైతు గారికి ఏంటంటే రైతులకి ఏంటంటే బిజీగా, మన రైతులంతా బిజీగమ్మా, నీకు తెలియదు. అలవాటు అయిపోయింది అనమాట. మన రైతులు కూడా బిజీ అయిపోతారుగా. వాళ్ళకి 2 మందులు కొట్టుకుపోయి సరదాగా ఎంజాయ్ అయితే సరిపోయా వాళ్ళకి, అంతేగా. ఇప్పుడు ఏం పని ఏమి ఉండదు దీనికి, ఉంటదా? ఏదైనా వ్యాధులు ఎందుకు వచ్చి నేర్చుకోవటాలు ఏం లేవుగా మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మందు పిడి చెప్తున్నా, ఇదని కాదు ఏదైనా సరే అంత మోసమే, అంత చీటింగ్ చీటింగ్ చీటింగ్. ఆ చీటింగ్ లోనే మనం ఇంకా బతకాలి, ఎక్కువ బతకాలి. అది చూడండి, ఇదిగో డైవాగ్ వచ్చింది చూడండి, ఇది కూడా చూడండి, ఇది కూడా చూడండి, ఇదిగో బాగా వచ్చింది, డైవాగ్ వచ్చింది. ఇదే క్లియర్, ఇదే మెయిన్ దాని నుంచి వచ్చేది ఇది. ఇంకా నీకు టైం ఉందన్న, వస్తాయి నీకు పూతలు ఇట్లా రావాలి, నీకు ఇంకా వస్తాయి పూతలు వస్తాయి, భయపడదు. ఇంకా నీకు చిక్కగా రావాలి బాగా. ఇప్పుడు నీకు యావరేజ్గా నేను అనుకోవటం 100 కాయలు పైన ఉంటాయి ఉన్న పూతలతో కలుపుకుంటే. ఇంకా వస్తాయి నీకు, ఇంకా రావాలి. ఇవి సరిపోవు, వీటిలో కొన్ని నీకు ఇట్లా చనిపోతా ఉంటాయి. చివరికి ఫైనల్ గా ఉండే అవి మీకు లెక్కేసుకోవాలి. ఇక్కడ ఈ కొమ్మకు అసలు లేనేది చూడండి, ఈ కొమ్మ కొంచెం వీక్ ఉంది, కానీ కొన్ని కొమ్మలు ఇంకా చూడండి ట్యాపింగ్ అవునాయి. ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇక్కడ చూసారు ఇట్లా రావాలి మనకి, ఇక్కడ వస్తున్నాయి చూడండి. అంటే మీరు పూతలు ఇంకా తిప్పించుకోవచ్చు మీరు, అంటే కొంచెం వర్కౌట్ చేస్తే ఇంకా మీకు టైం ఉంది. ఇంకా మీరు ఇంకా గేమ్ అయిపోలా, ఇంకా ఉంది మీకు. ఇంత కాయలు ఇంకా వస్తాయి మీకు. ఇట్లా చాలా చేసాం, ఏం ప్రాబ్లం లేదు. ఒక 2-3 ఉన్నాయి, ప్రమోటర్స్ ఉన్నాయి, కొట్టుకుంటూ వస్తాయి మీకు. సరేనా? అంటే నువ్వు చేసుకోవాలి, నాకు కొంచెం డబ్బులు కావాలంటేనేమో చేయండి, లేకపోతే టైం పాస్ అంటే ఇంకా టైం పాస్. ఇచ్చోండి ఇట్లా వచ్చి చూడండి, రెడీ గారు చూడండి, టైం పాస్. మీరని కాదు, జనాలు అట్లా ఉన్నారు ఇప్పుడు అంటున్నారు, మిమ్మల్ని అంటలేదు కానీ సరదాగా ఎవరు ఉండరు. కానీ ఏమంటే అవగాహన లేకనే ఇదంతా, అవగాహన లేకనే అట్లా లేకనే ఇట్లా వ్యవసాయం చేసుకుని ఏదో పైపైన చేసుకుని వచ్చి 4 ఈ ఏడు మటుకు దానిమ్మలు అనేవి మంచి రేట్లు వస్తాయి. చాలా స్టేట్స్ లో దానిమ్మ పంట పోయింది. ఓకే, నేను అనుకోవటం ఈ స్టేట్స్ లో మటుకు దానిమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సంవత్సరం మటుకు పంట పన్నోళ్ళకు కూడా బ్లైట్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్రండి ఇవ్వండి, ఇట్లా వస్తుంది అనమాట. స్ట్రక్చరల్ బైట్ అంటే ఈ విధంగా మీకు వచ్చిన స్ట్రక్చరల్ బైట్ ఇట్లా ఉంటుంది, ఇరిగిపోతా ఉంటాయి కొమ్మలు. అక్కడక్కడ మీరు చూస్తూ ఉంటే నెక్ ఇరిగిపోతా ఉంటుంది. ఇవి ఇట్లా గజ్జి ఇట్లా ఉంటాం. ఎన్ని సూచనలు చూడండి, లోపల ఎండిపోయింట చూడండి, ఇట్లా నల్లగా బ్రౌన్స్ వస్తూ ఉంటాయి. నీకు పూతలు వస్తాయి నీకు వస్తాయి కానీ అదే ఈ చేద్దాంలేండి. బ్లైట్ కొంచెం స్టార్టింగ్ ఇబ్బందులు పెట్టినా నీకు కంట్రోల్ అయిపోతుంది, అదేం పెద్ద ఇష్యూ కాదులే. కానీ కాకపోతే మేము చేయాల్సింది ఇప్పుడు అది ఇమీడియట్ గా అది చేస్తే నీకు ఆటోమేటిక్ పూతలన్నీ వచ్చేస్తాయి. ఇది ఎన్నో పంట, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇది మూడో పంట. అంటే చెట్లు 4 సంవత్సరాలు. ఏమి అంటే మరి ట్రిప్స్ కింద కంట్రోల్ చేయలేకపోతున్నారు, ప్రాబ్లం ఏంటి మీకు? రండి కనబడుతుంది ట్రిప్స్. తెలుసా ట్రిప్స్? తెలుసు. ప్రతి కాయకు ఉంది కాయ, ప్రతి కాయకు ఉందిగా. ఇంకేమైనా కావాలన్నా ట్రిప్స్ మనకి? ఫస్ట్ లోనే కొట్టాలి మీకు. ట్రిప్స్ అనేవి ఫస్ట్ లోనే. ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ టైంలో దీన్ని సరిగ్గా చేయకపోతే నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఈ టైంలో కొట్టాలి మన ట్రిప్స్ కి. మరి ఎప్పుడు కొట్టాలి ట్రిప్స్ కి? ఇది ఇప్పుడు దాకా కూడా ఉండకూడదు. ఎప్పుడైతే చిన్న బడ్డు ఉంటుంది చూడండి, అది బేబీ బడ్డు, ఆ చిన్న బడ్డు వచ్చిన స్ప్రోట్ వచ్చినప్పుడు కొట్టుకోవాలి. అప్పుడు నాకుద్ది అనమాట. అప్పుడు నీకు కొంచెం పెద్దగా అయ్యి కాయ టైంకి ఇంకొంచెం బయటపడతా ఉంటది. అంటే ట్రిప్స్ కొట్టాలని కూడా తెలియలేదా ఏంది? ఉన్నట్టు కొట్టాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మీకు పూతలు, ఇంకా వస్తాయి మీకు. ఇప్పుడు రేపు బ్లైట్ ని కొంచెం మీరు తొక్కుపెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మరిన్ని పూతలు వస్తాయి మీకు. ఇంకా వస్తాయి పూతలు, సరిపోవు మీకు ఇవి, ఇంకా వస్తాయి. కనీసం చెట్టుకు ఒక 150 కాయలు ఉంచుకుంటే నీకు మీరు టార్గెట్ రీచ్ కావచ్చు ఈజీగా. ఇవి వేరే ఏమి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది మీకు ప్రాబ్లమ్స్? కానీ ఈ ఏరియాలో బ్లైట్ రాకూడదు అసలు నీకు. ఇక్కడ దాని మీద లేవేయడా? ఇదంతా కొండ ప్రాంతం కదమ్మా, మంచి గాలి ఉంది, బాగా ఏట వాళ్ళకు బాగా ల్యాండ్ కూడా. అసలు ఎక్కడ దాని మీద కూడా లేవుగా. మరి ఇక్కడ నీకు ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటారు? ఎందుకు ఈ గూటి అవి కూడా ఎందుకు కొమ్మ వచ్చాయి? ఏ మొక్కలు ఇవి? జైన్. అందరు గూటీలు అవి పెట్టి ఇబ్బందులు పడుతుంటే మొక్కలు ఇంకా పెంచాలా? ఎవరు కటింగ్ బ్యాచ్ దీనికి?
కటింగ్ ఇంకొంచెం పెద్ద చేసుకుంటే చెట్లు అని ప్రాబ్లం మీకు ఏంటి? దగ్గర పెట్టాం కదా లెంత్, అందుకని ఎక్కడ దగ్గర పెట్టుకున్నారు? ఈ లెంత్ దగ్గర ఉంది కదా. ఈ చెట్లు ఇట్లా పెంచుకోవాలి కొంచెం రౌండ్, ఇంకా చిక్కగా రావాలిగా చెట్టు. ప్రతిదానికి ఇదొక 5-6 కేజీలు, అదొక 5 కేజీలు అన్ని కలుపుకుంటే ఒక 30-40-50 కేజీలు రావాలి. ఈ 4 years మొక్కలకి ఎట్లా కాదన్నా కనీసం నువ్వు 40 కేజీలు 35 కేజీలు తీయపోతే ఇంకెందుకు ఇంకా వచ్చేసిందిగా. ఇట్రండి, ఇదంతదే మొత్తం లోపల చెప్పాను కదా మీకు. ఇవన్నీ అదే అంటే మీరు సరిగా డ్రై చేసినప్పుడు మీరు రెస్ట్ టైం సరిగా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవాలా. ఏం ఇంకా నీకేం డేంజర్, ఇంకా డేంజర్ లేదు, ఒక చిన్న డేంజర్ ఉంది నీకు అంతే. ఇంకా నువ్వు ఇంకా డేంజర్లో పడలా అంటే పడిపోతున్నావు ఆల్రెడీ, ఇంకా బాగా పడలా అంటే ఎట్లా ఉంటుందంటే దాన్ని ఏమంటారంటే పడితే గట్టి పడితే ఇంకా అసలు మొత్తం పోవాలి. జస్ట్ పడబోతున్నావు, ఇంకా పడలా నువ్వు పూర్తిగా కంట్రోల్ చేసుకుంటావు. ఏంటి వేరే ఏం కొట్టావు మందులు? అది తీస్తావా? తీద్దాం, అది తీయరాదు, తీసి డేంజర్లో ఉన్నావు. ఇక వచ్చేసింది, ఎడ కొట్టండి, ఇది కూడా తీయండి, ఇది కూడా తీసేయి. రైట్ టైంలో మమ్మల్ని తిట్టా, రైట్ టైంలో తెప్పించావు. ఇవ్వట్లేదు, రైట్ టైంలో వచ్చాము. రైట్ టైం తీయాలి వచ్చింది దానికి, వచ్చింది రైట్ టైంలో వచ్చాము అనమాట. దీన్ని బట్టి అల్లే 4-5 కాయలు పైన భయపడగాకు. 4-5 కాయలు చెట్టు కూర పోతే అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ వస్తే ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడే జస్ట్. ఇంక వేరేం లేదనుకుంటా కదా, కొంచెం కాయ వస్తే మనకు ఈ చెట్టుకు ఉంది, ఈ చెట్టు కూడా ఉన్నాయి. తీయకు ఇప్పుడు తీయద్దులే. అంటే ఏంటి నీకు తెలియలేదా దీనికి ఎట్లా చేయాలని? ఏంటి విషయం ఏంటంటే కాదే 4-5 సంవత్సరాల పంట అంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలిగా నీకు. ఈ డ్రిప్పులు ఎందుకు ఇట్లా ఉన్నాయి, బయటకి ఇట్టిపోతున్నాయి వాటర్ ఆడేయాలిగా. వాటర్ ఏ సరిగా సరిపోతాయా? సరిపోతున్నాయి అనుకుంటున్నా. వాటర్ సరిపోవు, ఇంకా ఇవ్వాలి. వాటర్ ఎట్లా ఉండాలంటే ఒక 2 రోజులు గట్టి పెట్టాలి, మళ్ళీ ఒక 4 రోజులు రెస్ట్ ఇవ్వాలి. స్ట్రెస్ ఇస్తా ఉండాలి. అట్లా 2 రోజులకోసారి అట్లా కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు నీకు ఫ్లవరింగ్ ఉంది కాబట్టి నీకు ఫ్లవరింగ్ కూడా కావాలిగా. ఫ్లవరింగ్ కావాలంటే ఫ్లవరింగ్ ఎట్లా వచ్చింది అంటే నీకు ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఫ్లవరింగ్ తెప్పించుకోవాలి ఇమ్మీడియట్. ఇప్పుడు ఫ్లవరింగ్ మీద ఫోకస్ పెట్టు, సరేనా? ఇప్పుడు మీరేంటంటే దాన్ని స్ట్రక్చరల్ బయటతో పాటుగా ఈ ఫ్లవరింగ్ ని కూడా మీరు కొంచెం రెడీ చేసుకోవాలి. చూడండి ఇలాంటివన్నీ ఏంటంటే చిగురు ఉంచుకోవాలి కొన్ని. అంటే చూడండి ఇట్లాంటి దగ్గర రండి, చూసావా దీనికి వచ్చేసి చూసావా? చాలా మంది అంటారు చిగుర్లు ఉండకూడదు అంటారు, తప్పది. చిగుర్లు ఉండాలి, చిగుర్లు ఉంటేనే లేత వాటికి వచ్చేది కాయలు వచ్చి. ఇప్పుడు రేపు బాగా వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు మందులు కొట్టు. ఇప్పుడు దీనికి అన్ని కాయలు వస్తాయి. దీనికి మీరు కుదిరోదా చూడండి, ఇంకా వస్తా ఉంటాయి కంప్లీట్ గా. ఇంకా మీకు టైం ఉంది, ఇంకా మీకు చాలా పూతలు వస్తాయి. దానికి ఏం చేయాలో చెప్తాను. ఇది కొంచెం ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. రావాలి యాక్చువల్గా, ఇంకా నీకు టైం ఉంది. లేదు, దానికి సంబంధం లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇక్కడ అందరు డాక్టర్లేగా, ప్రాబ్లం నీకు. అందరు ఏదో చెప్తా ఉంటారు, అయ్యి నమ్మగాకు, సరేనా? నీ చెట్టు అందరు నమ్మకూడదు రెడ్డి గారు. అందరు నమ్మితే నువ్వు ఇంకా ఎటుకొని పోతావు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, చివరి నిన్ను ముంచుతారు. అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే నువ్వు ఇగో చూడండి రండి, ఎట్లా వచ్చినా చూసావు పూతలు. అంటే నీకు ఇంకా పూతలు రావాలి, ఇంకా బాగా రావాలి, సరేనా? పూతలు వస్తే ఇంక నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. 150 కాయలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు కన్ఫర్మ్ చేసుకో, పర్లేదు నాకు ఈ పంట బాగుందని. ఇంకా నీ పంట ఇంకా బాగానే ఉంది, చాలా బాగా తీసావు. ఇది సరిపోదు, ఏమంటావు? ఇది కూడా దీన్ని కూడా నిలబెట్టుకోవాలనేది ఉంది. ఇటుకైనా కానీ లాస్ట్ నిలబడాలా నాకు నిలబడాలి. నిలబడదు, ఇంక భయపడుతున్నావు. కానీ ఇబ్బందులు పడ్డావు. కానీ అంటే రెస్ట్ టైంలో ఏం చేయలేదండి నువ్వు. రెస్ట్ టైంలో అయితే ఏం చేసినాను. ఎవరికైనా చూపించారు? ఇదివరకు ఎవరు చూపించలేదా? నువ్వే ఓన్ డాక్టర్? ఇట్రండి, ఇట్లా ఇది మామూలుగా ఇరిగిపోయి ఉంటది. ఇది గాలికి ఇరిగిపోయి ఉంటది. ఇప్పుడు ఇది చూడండి, అదేనండి, అది చూడండి. అవునవును, అది పెద్దదేలండి. ఇంక నెక్ ఇరిగిపోతా ఉంటాయి. ఇట్లా ఉండే కొన్ని ఇరుగుతూ ఉంటాయి.
పర్లేదు. ఇంకా సేఫ్గానే ఉన్నా బాబు రెడ్డి గారు, ఇంకా మీరు సేఫ్గానే ఉన్నారు, భయపడగారు. అంటే సేఫ్గానే ఉన్నావు, అర్థమైందా? ఇంకా డేంజర్ అవును. ఇది చూడండి, ఇట్లండి, క్లియర్ కనపడుతుంది చూడండి. ఇట్లా అయిపోతా ఉంటుంది. ఇంకా కటింగ్ చూడండి ఈ విధంగా. ఇంకేం మందులు కొట్టారు? బడ్డు కూడా ఎండిపోతుంది చూడండి. ఇంక అంటే కంపెనీ ఆయన వస్తాడు, ఆయన కంపెనీ అంటే చూపిస్తాను. కంపెనీ కూడా ఉన్నారా? అంటే ఈ మందుల దగ్గర పోయినప్పుడు తోట చూసే ఇంకా ఏం చేస్తాం, ఎవరు అందరు బతకాలిగా, నువ్వు అందరం బతికిస్తున్నావుగా, నన్ను కూడా బతికిస్తాను, అందరూ బతికినట్టే నువ్వు, అందరిని బతికిస్తున్నారుగా మీరు. కానీ మీరు 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 ఉండలేదే, బతికించిన బాధ ఏముండదు, అందరూ బతికితేనే బాగుంటుంది, కానీ మేము బతికితే మీరు బతికి. అది ఇది చూడండి ఎట్లా ఎండిపోయిందో చూడండి. చివరికి మందులు కొట్టే వాళ్ళని వాళ్ళ పర్సన్స్ అందరినీ మీరు చూడండి. మిమ్మల్ని మీరు బతకాలని కోరుకోంగా, ఎవరు కోరుకుంటారు? రైతు బతకాలని ఎవరు కోరుకోరమ్మా. రైతు బతకాలని కోరితే ఇంకేముంది, ఇంకా సంతోషం. ఈ మన కుళ్ళు బట్టి భ్రష్టు పట్టిపోయింది సమాజం అంతా. రైతు అంటే చిన్న చూపు, రైతుకి పిల్లని ఇవ్వాలంటే ఇట్లేదు. దీని గురించి నేను ఎక్కువ పోరాడుతున్నాను. ఈ రైతు యొక్క మెట్రమోని అంటే ఈ మ్యారేజ్ సంబంధాలు వచ్చాక రైతు అనేవాడు మానసికంగా కుళ్ళిపోతున్నాడు. ఎంత కష్టపడే విలువ లేకుండా పోయింది. అంటే బెస్ట్ క్వాలిటీ తీస్తే ఉంటాయి కదా, ఇప్పుడు అవునవును, ఇప్పుడు దానిమ్మే ఉంది, అవును, తీస్తే 15 వేలు బయటకు వస్తే మంచి కాయలు, అవును, ఇంకా వచ్చింది అనమాట. అదేలేండి, ఇటువంటి అలవాట్లు ఉండవు. అదే రైతు కాబట్టి అంతే. అంటే ఇల్లు బ్రహ్మాండంగా మంచి వ్యక్తి పిల్లలు. అదే రెడ్డి గారు, ఇప్పుడు ఈ కులాల్లో, ఈ పెద్ద కులాల్లో ఏం జరిగిందంటే, అదే ఈ పెద్ద కులాల్లో ఏం జరిగిందంటే, పిల్లలకి అందరికి ఫారెన్ పోవాలి, అమెరికాలో లేకపోతే జర్మనీ, జపాన్, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్ లో ఏసీల్లో కూర్చొని బతకాలి. వీళ్ళందరికీ అన్నం స్టాప్ చేయాలబ్బా. ఈ రైతులు కూడా వీళ్ళకి కూరగాయలు గాని బియ్యం గాని పండించకుండా చేద్దాం, అది కూడా తొందరలో దొరుకుతుందండి, తొందరపడ కాకండి. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కడు తన గడుపుకు తను పండించుకునే రోజు తొందరలో ఉన్నాయి. రైతుని ఈ విధంగా పనిష్మెంట్ చేస్తున్న సమాజం ఖచ్చితంగా నీకు అంటే నీకే కాదు, సగటు రైతుకు జరిగే అన్యాయాన్ని ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడు అనేవాడు బాధ్యుడే కాదంట్రా. ఇప్పుడు రైతు అనేవాడు, ఇప్పుడు మొన్న అంతే, రైతు కూడా బాధ్యుడే. నిన్న జపాన్ లో బియ్యం లేవు, జపాన్ లో రైస్ లేవు, మన దగ్గర పండించిన పాత ఇది స్టాక్ ఉంటే పంపించినాం మొన్న. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ అదే, చేసేవాడు లేడు. అందరికి గవర్నమెంట్ జాబులు కావాలి, అందరికి ఇంజనీరింగ్ జాబులు కావాలి, అందరికి ల్యాప్టాప్లు కావాలి, అందరికి జస్ట్ 4 బటన్లు ఎక్కి జీతం కావాలి. వాళ్ళకి ఎవరికి మట్టి పూసుకోవడం లేదు. జపాన్ ఒకప్పుడు బాగుండేది, అది కూడా వాళ్ళు కూడా పాపులేషన్ ప్రాబ్లమ్, ఇది యూత్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు చివరికి బియ్యం లైన్లలో కూడా బియ్యం బస్తాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నీకు ఏమర్థమైంది, రైతు లేకపోతే జపాన్ ఎట్లా అయిపోయిందో ఇప్పుడు, అంటే యంగ్ రైతులు అంటే కుర్రోళ్ళు లేకపోతే ఎలా అయిందో, రేపు రాబోయే రోజుల్లో మన కంట్రీ కూడా అంతకన్నా హీనంగా తయారైంది. ఎందుకంటే తినేది మందిగా ఎక్కువ, మంది కూడా అవుతుంది. కానీ 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, అవి ఆదుకుంటాడు. అదే 4-5 రాష్ట్రాలు కూడా ఇంక ఉండర్లేండి, ఇంకా కాదు లేబర్ ని అందిస్తాడు ఆ రాష్ట్రాలు. అదేలేండి, ఆ రాష్ట్రాలు యూపీ అనంగా, బీహార్ అనంగా, ఛత్తీస్గఢ్ అంగా, బీహార్ అటు నుంచి వస్తాం. అదే ఎందుకంటే లేబర్ ని కలకత్తా కొంతమంది వస్తున్నారు, మీరు అన్నది కరెక్ట్. అది ఆ రాష్ట్రాలు లేకుంటే రైతుకి ఇవ్వచ్చు, సాఫ్ట్వేర్ పడిపోతారు తొందరలో. కాదు చంద్రన్న, మీరు అన్నట్లు దేవుడు పైన ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉంటాడు మన అనే మాటలు కూడా. ఎందుకంటే రైతు కష్టాలు అనేవి నువ్వు ఒక్క విషయాన్ని కాదు, ప్రతి ఇంట్లో రైతు బిడ్డలు పెళ్లిళ్ళు కాక ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోవాలని రూల్ అని కాదు, ఒక్కడు వ్యవసాయం చేయలేకపోతున్నాడు, తోడుండాలి. జీవితమే కాకుండా ఒక ఇద్దరు కలిసి ఏదైనా చేయాలంటే ఒక ఫ్యామిలీ కావాలి. అసలు అది ఉండాలి కదా. ఇప్పుడు మీ తాత మా తాతలు అందరి తాతలకి వెనక అందరికి రైతు కుటుంబంలో ఇచ్చిన వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే మెకానికల్ లేకపోతే ఏరోనాటిక్ ఇంజనీర్సా? కాదు వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికి కొంచెం ఎనీవే దేవుడు పైన చూస్తాడు తొందరలోనే. ఏమో మరి ఈ చీఫ్ మినిస్టర్స్ కూడా వీళ్ళు కూడా రైతు కుటుంబం, మరి ఎందుకు వీళ్ళకే అర్థం కావట్లేదు నాకు. ఇది అసలు మాకు పని చేయట్లేదు, మైండ్ కూడా పని చేయట్లేదు. ఈ కంట్రీలో ఈ స్టేట్స్ ఎందుకు దగ్గర అది మరి ఎస్పెషల్లీ పెద్ద కులాల్లో మరీ ఘోరంగా తయారని. ఎందుకని ఇట్లా మరి ఇంకా రైతులు ఎందుకు అన్ని రైతు అసలు అమ్మేసుకొని కాచకొత్త మంచిగా బ్యాంకులు వేసుకొని కూర్చోవడం బెటర్ ఏమో.
ఇంకా రాబోయే రోజులు అదే జరుగుద్ది. అంతే. ఇంకేంటి కొత్త విషయాలు చెప్పండి. చేద్దాం, ఏదో జరుగుద్దిలే, తొందరపడగా ఏదో మెరాకిల్ జరుగుద్ది, దేవుడు ఉండ పైన ఖచ్చితంగా. ఇప్పుడు నీకు కాదబ్బా, నీ ఇష్యూ సాల్వ్ చేయడానికి జనాలు ఉన్నారు, ఇబ్బంది అనేది. మాకు ఇక్కడ టీమ్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ఇంత ఒక 7,000 మంది మాకు నెట్వర్క్ ఉంటాం వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్తే మాట్లాడుకున్నప్పుడు అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు మాకు, అరే మా ఏరియాలో ఎట్టున్నారు, మా ఏరియా చెప్పినప్పుడు మాకు నెంబర్లు తిరుగుతూ ఉంటాయి. ఆ నెంబర్లు మీకు కూడా షేర్ చేసినప్పుడు మీరు డీల్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అది ఖచ్చితంగా మీది మరుగు చేస్తాం అబ్బా రెడ్డి గారు, మీకు చేద్దాం, ఇబ్బంది లేదు, దానికి టెన్షన్ పడగా. కానీ ఇంత పెద్ద రైతువి, ఇంత పెద్ద వ్యవసాయం చేసేవాడికి నీకు కూడా ఇంకా చివరికి ఇంకా అట్టుందంటే నేనేం చెప్పాలి ఇంకా. అదే అంటే మీరనే కాదు, మీలాంటి రైతు బిడ్డలకు కూడా పెళ్లికి పిల్లని దొరకకుండా ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇంక దీన్ని బట్టి ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. చూద్దాం, అది ముందు ఉందిలే, కథ ఉందిలే అని చెప్పుకోవడానికి. ఇది బాగుంది. ఇక్కడ పంట బాగా తీసావు అబ్బా రెడ్డి గారు, పంట మటుకు అమేజింగ్ తీసావు. ఇక్కడ అద్భుతం. ఇక్కడ తీసిన పంట కూడా ఇట్లా వాటర్ తగ్గించడం వల్ల ఇట్లా ఉంటుంది అనుకుంటాను. ఇంకా కొంచెం కలగా ఉండదు. వాటర్ తగ్గించడం ఎవరు మాట్లాడగా గౌరవ నువ్వు వాటర్ ఇస్తా ఉండు, స్ట్రెస్ ఇస్తా ఉండాలి. దీనికి కొంచెం స్ట్రెస్ ఇస్తుంటే కొంచెం స్ట్రెస్ ఇవ్వండి. ఒక 2 రోజులు కంటిన్యూస్ పెట్టడం, ఇంకో 2-3 రోజులు ఆపేట అట్లా చేయాలి మీరు. ఒక రోజు పెట్టి 3 రోజులు అట్లా చేయొద్దు. నీకు వాటర్ ఈ భూమి అనేది ఏంటంటే కొంచెం రాళ్ల భూమి, వాటర్ ఎమ్మటి ఎవాపరేట్ అయిపోతా ఉంటుంది. నీవు న్యూట్రియంట్స్ ఇచ్చిన దాదాపు 4 గంటలు పిడిస్తే మీకు ఎక్కడైనా వాటర్ ఇచ్చేస్తుంది లేదు. ఇప్పుడు చంద్రన్న, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫర్టిలైజర్ ఇచ్చినావు, సపోజ్ నువ్వు ఆల్రెడీ ఇవాళ డ్రిప్ లో ఫర్టిలైజర్ ఇచ్చా అంటున్నావు, అట్లా డ్రిప్పులు ఇచ్చేస్తావు, ఇంకా ఆపేసి 2 రోజులు నీళ్ళు, అది ఎట్లా రూట్ కి రీచ్ అయ్యింది కాదు కదా. ఒక 2 days కంటిన్యూస్ వాటర్, నో ప్రాబ్లం. మొక్కలకి ఏం చేయాలి, ఎవరు చెప్పిండ్రు అదంతా? ఇదే అర్ధ సైంటిస్టులు ఏం చేస్తాం. ఈ డిస్ట్రిక్ట్ అట్ట ఉంది మనం అనకూడదులే, కానీ ఇది కాదబ్బా, మార్చు సిద్ధాంతం, మార్చు. ఏం కాదు, నీ మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి రైతు నువ్వు, చాలా గొప్పగా ఉన్నావు, బాగా పంటలు కూడా బాగా తీసావు, కాయలు బాగున్నాయి. ఇక్కడ మటుకు అద్భుతమైన చెట్లు తీసినావు అబ్బా. ఇది నిజం చెప్తున్నా అబ్బా, ఇక్కడ చంద్రన్న బాగా తీసావాడా, ఏం పర్లేదురా. నేనేది రెడ్డి గారు, నేనేది ఇట్లుండాలి చెట్టు, నా పాయింట్. మరి ఎందుకు లేదు ఎట్లా? నేను అనేది కాదయ్యా, నేను చూడండి ఇక్కడ 4 ఉన్నాయి కొమ్మలు, చూసారా మీరు కింద 4 నుంచి ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి ఒక 5 కేజీలు 10 కేజీలు, దానికి ఒక 5 కేజీలు, దానికి 5 చెప్పుకోవచ్చు నువ్వు. నీకు ఎందుకంటే చెట్టు బాగా విడిబారింది బాగా. నీకు అసలుకి అట్లా కాకుండా ఏదో 4-3 కొమ్మలు చిన్నగా ఇట్లా చేసుకుంటే ఇది నీకు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈ కొమ్మ అనేది ఉండాలి కమ్మా, ఈ కొమ్మ ఉంటేనేగా నీకు ఫర్దర్గా వచ్చేది కాయలు. మరి ఏమైతుందంటే మన కటింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియనే. నాకు కూడా దీంట్లో అస్సలు లేదు, మా ఆయన ఉన్నాడు, ఆయన పెట్టించాడు. చంద్రన్న తెలుసుకోవాలి కదనా, ఇది ఆల్రెడీ 4 సంవత్సరాలు నువ్వు తెలుసుకోకపోతే నేను చెప్పాలి. నేనేది కాదయ్యా, ఇప్పుడు ఇంత పెద్ద చెట్టుని ఇంత పెంచడం వల్ల కనీసం ఎన్ని కాయలు ఉంటాయంట యావరేజ్ అని చెప్పు? 200 ఉంటాయి, 200 ఈజీగా ఉంటాయి కాయలు, ఎందుకంటే చిన్న కాయలు లెక్కేసుకో, ఇంకా ఉన్నాయండి. చెట్టు 200, కనీసం ఒక 180 వేసుకో యావరేజ్ గా. 180 కాయలు చెట్టు, ఇది నువ్వు రేపు 30, 40, 50 ఎన్ని కేజీలు కానీ వస్తుంది. నీకు కాయలు బాగా పడితే బాగా వస్తుంది. నేను ఈ కాన్సెప్ట్ లో చేయాలి. కింద షూట్స్ కూడా కట్ చేయద్దు, ఇంకొక 2 కొమ్మలు కింద నుంచి కొత్తగా, ఏం తప్పే ఉంది? 4-5 ఎక్కువ ఏమైంది? 2-3 ఒకటి బ్లడ్ ఇచ్చిపోయిన ఇంకో ఉంటాయిగా. మరి కొమ్మలు తీయండి బాబు, ఎవరో కూడా సిద్ధాంతం చెప్పండి, మీరు చెప్తాంటే ఎట్లా కుదురుతుంది? మంచి దాంట్లో ముదిరి ఉంటాయి కదా 4-5 కొమ్మలు, 4-5 ఎట్లో 10 ఉంటాయి, 10లో 3-4 గట్టిగా ఏమైంది? తప్పే ఉంది? ఇప్పుడు పెద్ద చెట్లు చెప్తాను నీకు ప్రాబ్లం. మరి నీళ్లు పెట్టు చెయ్యి. ఇట్లా చేయడం వల్ల ఈ బ్లైట్లు గీట్లు కంట్రోల్గా సత్తన జనాలు. ఆల్రెడీ దీనికి ఈ కొమ్మ కొంచెం డ్రై అవుతుంది లైట్ గా, చూడండి మీరు అక్కడ. ఇది ఆల్రెడీ ఇది బ్లైట్ వచ్చింది దీనికి కూడా, ఇది చూడండి కనపడుతుంది కదా దీనికి లైట్ గజ్ చేసి చూడండి, ఇదంతా ఇది బ్లైట్గా వస్తుంది, దగ్గర పడ్డది. ఇది కొమ్మ ఎలా ఉండాలంటే ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇది బాగుంది చూడండి, ఇట్లా ఉండాలి, దగ్గరగా ఉండాలి. నోట్స్, ఈ నోట్స్ ఉంటాయి చూడండి, ఇంత జంపింగ్ ఉండకూడదు, అంటే దీనికి ఇబ్బంది వచ్చినట్టు. ఇంత దూరం ఉండకూడదు నోట్స్. అంటే పర్లేదులే, నేను ఇప్పటి నుంచి ఎదిగానులే. ఇది కూడా బాగానే కస్టమర్ తీసిన ఇబ్బందుల్లో ఇది కూడా. ఇంక చెప్పా రెడీ ఏం సాంతంగా
అంటే ఇంకా నీకున్న ప్రాబ్లం నేను సమాజానికి చెప్పాలనుకున్నాను, మీ గురించి కాదు అందరి గురించి చెప్తున్నాను. నేను రోజు నా వీడియోలు చూస్తూనే ఉన్నాగా, నేను అందరికి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాను ఈ మధ్య. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా నాకు పంట కంటే కూడా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఖచ్చితంగా ఓ చిన్న కొడుకు ఎవడో ఒక కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఒక కొడుకు ఏమన్నా బెంగళూరు జాబితే వాడిని పెళ్లి అవుతుంది, వాడు ఇంకా తక్కువ సంపాదిస్తారు కానీ వాడు అక్కడ ఉంటే పెళ్లి అవుతుంది. ఇక్కడ రైతు నిజాయితీ నిలబడి వాడు డే అండ్ నైట్ కష్టపడి వాడు ఎండబెట్టుకుని పాపం చేసుకు ఇట్లా పడే ఇట్లా చూడ కాయలు ఎడబడి అయ్యో ఎండబడి అట్లా పడాలి. చూసారా ఇట్లా చూసారు ఇబ్బందులు వచ్చినాయి. తీగ 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 కొద్దిగా ఎట్లా వస్తాయి నీకు ఇబ్బందులు చిన్నగా స్టార్ట్ అవుతా ఉంటాయి. ట్రిప్స్ మరి వాడిస్తున్నావు అబ్బా, అంటే తెచ్చుకోకూడదమ్మా. చిన్నవి కూడా తెలియకపోతే అట్లా మీకు చెప్పు, ఎవరు చెప్తారు మీకు ఎన్ని? రెడ్డి గారు ఎవరు చెప్తారు? ఇలాంటి కొమ్మలు కూడా జడగొడుతున్నాం మళ్ళీ. దీనికి ఎన్ని రేపు పోతే వచ్చేది కదా దీనికి బంగారం లాగా. మరి కాదు రెడ్డి గారు, మీరు ఎట్లా చేస్తే అట్లా. సో అదే కాకుండా ఈ పెళ్లిళ్ళ గురించి కూడా చేద్దాం. ఇది ఒక జనాలకి రాను రాను తెలుసుది వీళ్ళకి అందరికి. అయితే లేదు రైతులకు కూడా ఉన్నాయి లేకుండా లేదు కానీ ఆ పెళ్లి దాని తర్వాత పడ్డది ఇట్లా ఈ విధంగా ఇక్కడ తీసారు చూడు, ఇట్లా 4 తీసారు, ఇట్లా తీయాలి. బాగా తీస్తారు కాపేడ చూడండి, ఈ చుట్టూ అన్నిటిగా బాగా తీస్తారు. ఇవన్నీ బాగా తీస్తారు, అద్భుతంగా వస్తాయి సైజులు. ఇలాంటి డూప్లికేట్ మందులు తెచ్చుకుంటే రావు, కొంచెం ఒరిజినల్ మందులు కొట్టుకుంటే అన్నీ వస్తాయి. ఒడి కోసం వస్తాయండి. చూడు ఎంత బాగా తీస్తావు ఇక్కడ, చూడండి ఎంత బాగా తీస్తావు. ఇవి నీ చెట్లే ఇవి, కాకపోతే నీకు కాన్ఫిడెన్స్ రావాలి. మేమేందంటే 100 చేలు తిరుగుతున్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు. నేను వాళ్ళ దగ్గర బెటర్నే ఉన్నావు నువ్వు, అంత చెప్పుకోతా. అది మీకేందంటే పాపం ఒకసారి భయం ఉంటది. ఒక్కొక్కరు రైతు బాగా చేసినా గానీ సొంతగా చేసినా భయం ఉంటది, నాది ఎట్టుందో అమ్మో నాదేమన్నా ప్రాబ్లం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఒకసారి. సో మేమేందంటే చెప్తాం రియల్ గా, బాబు ఇది ఇట్లా ఉంది అట్లా చెప్పాలి. రైతును కూడా మనం ఏంటంటే భయపెట్టకూడదు. బాగా చేసిన కూడా బాగా చేసిన చెప్పాను, తప్పు ఉందంటే అంతే కదా. సో అది సో అవును. సో మనం ఏంటంటే దీన్ని ఇంకొంచెం బాగా చేస్తే ఇంకా కొంచెం డబల్ వస్తుంది నీకు. ఇప్పుడు కొన్ని కాడలు ఉన్నాయి చూడు, దీనికి అసలు కాయలే లేవు, ఇప్పుడు వస్తాయి పోతాయి చూడండి. సో దీన్ని ఇంకొంచెం మనం చూడండి వస్తున్నాయి చూడండి, ఇట్లా ఇంకొస్తా ఉంటాయి ఇట్లా పూతలు ట్యాప్ అయినాయి అంటే ఒక్కసారి ఏంటంటే ఇంకొచ్చేస్తాయి. ఇంకా మన అంతపురం చాలా పంటలు ఉన్నాయి మన దగ్గర, చాలా రైతులు ఉన్నారు, వాళ్ళ దేవుడి దగ్గర బాగానే వస్తున్నాయి, అందరి బాగానే మంచిగా. ఇట్లా చూడండి, ఇవి ఇంకా రావాలి మీకు, ఇవి సరిపోవు మీకు. కనీసం మీకు ఇంకొక 30 కాయలు నుంచి 100 కాయల దాకా పూతలు పడాలి మీకు. వాటర్ ఇవ్వబా, వాటర్ ఇవ్వు. మంది మాట ఏంటే దాని సంబంధం లేదు రెడ్డి గారు. నువ్వు కంట్రోల్ చేసుకుంటా ఉండాలి, అన్ని చేస్తా ఉండాలి, ఫర్టిలైజర్ ఇస్తా ఉండాలి. ఇంకొక ఆయన ఏంటంటే ఇంకొకటి చెప్తాను మీకు తమాషా ఏంటంటే, ఈ మధ్య జనాలు ఏం చేస్తున్నారంటే, అందరికీ ఈ వీడియోస్ వస్తే మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీలాంటి వ్యక్తి ఉన్నారు రైతు అంటే నీకు కొంచెం నాలెడ్జ్ ఉందిగా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే చెట్టులు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు రెస్ట్ టైంలోనూ వేరే టైంలో ఏంటంటే దానికి ప్రికాషన్స్ ఉంటాయి. దానికి పాత రోజులు ఏదన్నా ఆంథ్రాక్నోస్ కానీ, ఏదైనా స్కేల్స్ కానీ, ఏదైనా వేరే విల్ట్ టైప్ కానీ, లేకపోతే ఏదైనా బ్లైట్ కానీ, స్ట్రక్చరల్ వెయిట్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ రకాల రోగాల్ని నియంత్రించాలంటే వాళ్ళు ఆ మందులు కొట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉండాలి. రెస్ట్ లోనే దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. చేయటల్లా ఎప్పుడైతే ఇట్లా నీలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా పంటకి వెళ్ళినప్పుడు కాయలు అక్కడక్కడ పగులు స్టార్ట్ అవుతా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయనే ఆలోచిస్తూ ఉంటాడు. నీకు అర్థమైందిగా, మీరని కాదు మిమ్మల్ని అంటలేదు నేను. సాధారణ రైతు ఏంటంటే ఈ కాయ బయలింది, ఆ కాయ రోజు ఆ కాయ చూసి భయపడతా ఉంటాడు అతను. అతనికి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే అతను ఫస్ట్ మొక్కనంతా క్లియర్ చేసుకోవాలి. మొక్కకంతా ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటేనే నీ కాయ స్టాప్ అయ్యి ఇంకో కాయ రాకుండా ఉంటది. వాడు మొక్కనంతా వదిలేస్తాడు, ఆ కాయ మీద రోజు చూపిస్తా ఉంటాడు, సార్ ఇదేం తగ్గలేదు సార్, ఇది ఇంకా అలా అవుతుందని చెప్తున్నాడు. పక్కకు వచ్చింది అంటే ఏంటి, అతను ఆ కాయలు చూసే టైంలో ఆల్రెడీ ఆ రోగం అంతా మళ్ళీ చెట్టుకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది అర్థం కదా. మొక్కకి నువ్వు ట్రీట్ చేయకుండా, మొక్కని సరైన సంరక్షణ చేయకుండా ఇక్కడ వచ్చిన పగిలిన కాయను చూసుకొని రోజు భయపడి దాని గురించి బేజారైతే నీకేం ఉపయోగం ఉంది? నీకు అర్థమైంది రెడ్డి గారు. ఇప్పుడు మొక్క అనేది ఆరోగ్యం లేకుండా, మొక్కకి నువ్వు సరైన ట్రీట్మెంట్ చేయకుండా, కాయ ఎక్కడో ఒకటి పగిలితే దాని చూసి భయపడిపోయి ఆ కాయ ఎట్లా దాన్ని సరి ఆల్రెడీ పగిలింది రాబోయే దాన్ని వదిలే, ఇంకా దాన్ని ఇంకేం చెప్తావు? చాలా మంది చేసే పద్ధతి ఇది, మన వాళ్ళు అందరూ అదే చేస్తున్నారు ఇక్కడ. ఆ మైండ్ సెట్ పోయిందాక మన వాళ్ళు ఇంకా లాస్ లో పోతూనే ఉంటారు. చెట్టుని చేయడం తెలియదు మన వాళ్ళకే, రూట్ కు చేయరు, స్ప్రేలు చేయరు,
ఎవడో మందితుడు దత్తుడు కొడతాం అయిపోయింది ఫినిష్. అది మనం చేసే పద్ధతి. ఉన్న కాయలు ఒక్కొక్క ఆయన అంటాడు సార్ 50 టన్నులు ఏందో 10 టన్నులు పెరిగి బయటపడేసా అంటాడు. అది ఇది మన పరిస్థితి. ఇట్లా ప్రతి రైతు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాడు. సో ఇప్పుడు మీరేంటంటే ఇంకా పడలేదు కాబట్టి పడబోతున్నారు మీరు కూడా. ఇంకా లైన్ దాటారు, డేంజర్ లైన్ దాటాను, ఆల్రెడీ దాటేసావు. ఇప్పుడు దాన్ని స్టాప్ చేసుకుంటాం. సరేనా? అదేమి నీకు ఏమైనా ఇబ్బంది కాదు. కాకపోతే నీకు కొంచెం సేద్యం చేసుకుంటే సరైన మందులు ఏదైతే కొడితే అవన్నీ కంట్రోల్ అవుతుంది. పెద్ద భయపడని పని లేదు. ముందు నీకు పూతలు చూసుకో. ముందు పూతలు కావాలి నీకు. పూతలు చూసుకుంటే ఆటోమేటిక్గా బ్లైట్ ఇంకా రాలేదు, బాగా రాలే నీకు. బ్లైట్ జస్ట్ రాబోతుంది. కాకపోతే పాత పంటలో నీకు కొంచెం బ్లైట్ ఉంది. పాత దాంట్లో నీ కాయలు బయలునాయా? పాత దాంట్లో బయలునాయి. మరి అంటారు చూడు, సాగు కొబ్బరి సల్లో చెప్పినట్టు. మరి ఇప్పుడు చెప్తుంది పాత పంటలో బ్లైట్ ఉంటే మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేదబ్బా? రెడ్డి గారు చెప్పండి, ఏంటి ప్రాబ్లం అండి మీకు? ఫస్ట్ ఇంటికి కొడతాను కాదే, ఇప్పుడు మీరే అంటున్నారు నాకు పాత దాంట్లో ఆల్రెడీ పోయిన పంటలో బ్లైట్ ఉంది సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే మరి అప్పుడు ఎందుకు అప్పుడు నిద్రపోతున్నారు? అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు కొట్టాము, కొడిచి ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ? ఇప్పుడు ఒక చెట్టుని ప్రాపర్ గా దాన్ని క్లీన్ చేసుకుంటే, డయాగ్నోస్ చేసుకుంటే, ప్రాపర్ గా దాన్ని డీటాక్సిఫై చేసుకుంటే ఖచ్చితంగా బ్లైట్ ని 100% బ్లైట్ ని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాదు. బ్లైట్ చేయొచ్చు, బ్లైట్ అంత కష్టమైన పని కాదు. విల్ట్ కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. అసలు నువ్వు ట్రీటే చేయలేదన్నావు. ఇంకా పోయిన పంటలు అసలు నువ్వేం కొట్టలేనంటున్నావు. పోయిన పంటలు ఇట్లాంటివి కొడతావు అంతే. అసలు ఏంది నీది రియల్ గేమ్ కొట్టడం తెలియదుగా. అవునా కదా? అంటే పోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అంటే మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇప్పుడు ఈ పంట కూడా నీకు సేమ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చేద్దాం దాన్ని. రైట్? ఇప్పుడు చేద్దాం. నీ తోటలోకి బ్లైట్ అనేది లోపడటానికి భయపడి చేద్దాం. సరేనా? దానికి ఎట్టుండాలంటే ఇంకొకసారి అసలు నాకు విచిత్రం ఏంటంటే ఈ చుట్టుపక్కల దానిమ్మ లేవు అనుకుంటా. 10 కిలోమీటర్లు ఉన్నాయా? ఎన్ని కిలోమీటర్లు ఉంటా? అక్కడ ఉంటుంది అనుకుంటా. సరే, ఒక 10 కిలోమీటర్ లోపల అయితే ఎవరికి ఇక్కడ లేవు. కానీ నీకు రాకూడదు సాధారణంగా. అదేలేండి. అంటే 5 కిలోమీటర్లు లేవు. సరే, 5 to 10 వేసుకోలే. నువ్వు కరెక్ట్ గా నేను మాట్లాడుకున్న టైం వేస్ట్ ఉందిలే కానీ. సో ఇంత మంచి ఫీల్డ్, ఇంత మంచి జమీన్, ఇంత బాగున్నోడికి నీకు బ్లైట్ రావడం అనేది చాలా రేర్ ఇది. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా వేరే మనుషులు ఏమన్నా వేరే పదార్థాలు ఏమైనా వచ్చి అవి టచ్ చేయొస్తే అది వేరే విషయం. ఓకేక మేము ఎలా చెప్తామంటే రైతులకు కూడా ఇవాళ రేపు కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చేసేటప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఆ కటింగ్ తెలుసు కానీ కత్తర్లు అయ్యి బాగా శానిటేషన్ చేసుకోవాలి. ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటేనే. సరే, ఇప్పుడు పెట్టుబడి ఎంత పెడతారు మామూలు ఎకరానికి? దాదాపు 1.5 లక్షలు అవుతుంది. 1.5 లక్షలు బాగా పెడుతున్నట్టేగా? బాగా పెట్టినట్టు లెక్క. ఈ ఏడు ఎంత పెట్టాలనుకుంటున్నారు? ఏడు పెట్టేదంటే ఇంకా అదే మన వచ్చేది బాగుంది చూడండి, బాగా వచ్చింది చూడండి. ఎంత పెడతాం అనుకుంటున్నారు? కావాల్సింది పెడతారా లేకపోతే మామూలుగా నీ బడ్జెట్ ని పెట్టుకుంటా ఉంటావా? అట్లే కదా, నా బడ్జెట్ గురించి. నా బడ్జెట్ ఏముండదు, దీనికి ఎంత కావాలో మనకు సక్సెస్ఫుల్ గా అయ్యే కోసం ఎంతైనా. ఇది సక్సెస్ చేయడం కోసం సగం పైన అదేలేండి, సగం వచ్చిన అదేలేండి రెడ్డి గారు. మనం సక్సెస్ చేయడం కోసం దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేస్తాం, అంతేనా? దానికి కావాల్సింది మనం చేస్తాం. అది మటుకు నీవు స్టాండ్ ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు. వెరీ గుడ్. ఆ మాట చాలు, ఒక్క మాట చాలు. అలా అని చెప్పి నేను కోట్లు ఎవరు పెట్టలే కానీ కొంచెం మంచి మందులు కుట్ట అంతే, ఏం లేదండి. దీనికి కొంచెం కావాల్సినవి మందులు కూడా ఏంటంటే రకరకాల మందులు ఉన్నాయి దీంట్లో. నువ్వు ఒకటే మందు అనుకోవద్దులే కానీ దీనికి ఇంకో కొన్ని తక్కువ రేటే కొడతారు దీనికి. దీన్ని స్ట్రక్చరల్ బెట్ అంటారు దీన్ని. చూడండి, ఇదే స్ట్రక్చరల్ బెట్ అంటారు. ఇదే బ్లైట్ అంటే. ఇది మామూలుగా లేదు, నువ్వు తొలిచేసింది స్టెమ్ బోరరు అన్ని కలిపి మీకు జాక్ పాట్ వచ్చింది నీకు. ఇదే మొత్తం ఇట్టొచ్చుంది నీకు. ఇంకా ఇప్పుడు నీకు ఒకటి ఇరిగిపోయిందిగా, మరి ఇంకో కొమ్మ లేదుగా, మరి ఏం చేస్తా అప్పుడు? ఇప్పుడు నాకు కాలు ఉంది, కాలు ఇరిగిపోయింది, ఇంకో కాలు తిప్పలేనుగా. అందుకని 3 కొమ్మలు తీసుకురుద్దున్నాను నేను. ఉంచండి వాళ్ళకి, ఉంచండి. దీన్ని కట్టు, టైమింగ్ కట్టు. ఇంకా బాగాలేదు పూర్తిగా, కొంచెం లేపి కొట్టు. దీన్ని కర్ర ఇస్తేనే ఉంటుంది ఇది. ఏం చేసి సాయంత్రం ఇంకా ఎంతమంది పిల్లలు? ఎంతమంది మీ నాన్నకి? పెళ్లి చేసా? ఇద్దరా? ఆయన ఏం చేస్తాడు? బ్యాంక్ కంప్లైంట్.
మరి బ్యాంక్ ఎంప్లాయ్ అన్న అంటే నువ్వేంటాయన మరి జోకులు చెప్తాను. ఇబ్బంది పడతాను ఒకడు తెచ్చి వాడు చెప్పొద్దు నాకు ఇంకా బ్యాంక్ ఎంప్లాయ్ ఎంచుకుని నువ్వేంది ఎన్ని పిల్లలు చెప్తాను. సరేనా నెంబర్ ఎత్తున మాట్లాడుతాను. మనలే పిల్లలు ఎంత బాగా వచ్చిన కాయలు చూడండి, కాయలు ఎంత బాగా చేశారు. ఓవరాల్గా ఏంటంటే చంద్రన్న దీంట్లో భయంకరమైన వ్యాధులు అయితే లేవు, అన్నీ అయితే లేవు, బట్ భయంకరంగా అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ మీకు చూడండి పోతాను, ఇక్కడ నీకు అన్నిట్లకి ట్యాపింగ్ రావాలి, ఇక్కడ అన్నిట్లో ట్యాపింగ్ రావాలి, ఇవన్నీ నీకు పోతలు రావాలి. నీకు వచ్చింది అట్లా రావాలి చూడండి సార్. ఎప్పుడు నెలకి విపరీతంగా చూడండి సైజు రాకపోయా ఇవన్నీ కట్ చేయడం మీకు ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇదే కట్ చేయండి. మళ్ళీ అన్నిటికీ వస్తా అంటే మనం దాన్ని ముట్టుకొని దీన్ని ముట్టుకోండి. అట్లా ముట్టుకుంటానే ఉంది అంటే ఇవి ఉన్నాయి కట్ చేయ ఇవన్నీ కట్ చేయమట్లేదు నేను ఇట్లా ఎండిపోయిన పుల్ల కట్ చేయ ఏం సేపు పట్టుకు నీకు ఏం లేదు. మరి పంట తీస్తే వీడు బాధ ఎత్తారా తిరిగేలేదు నీకు. మందులు ఏంటి ఎవరు అసలు మనకి మందులు ఎట్లా అనంతపూర్లోనే ఇంకా వాళ్ళు ఏదైతే తెచ్చుకొడతా ఉంటా అదే ఆయన కంపెనీ ఆయన వస్తాండే ఈసారి కంపెనీ అయినా చూడండి ఇవన్నీ పోయినాయి. చూడండి ఇక్కడ కనబడుతున్నాయి నీకు, దీన్ని డైబ్యాక్ అంటాం మనం. సేమ్ బ్లైట్ వస్తేనే ఇట్లా అయింది ఇది. చూడండి ఎన్ని పోయినాయి, కొమ్మకమే పోయింది ఇది. అంటే దీన్ని బట్టి నీకు సరైన మందులు పడలేదబ్బా. ఇది చూడండి క్లియర్, ఇది ఇట్లా అవుతా ఎండిపోతా. ఇవి చూడండి ఎంత ఇచ్చండి, ఇదిగోండి డార్క్ లైన్స్ ఇట్లా అవుతా ఉంటాయి కొమ్మలన్నీ ఏదో బూడిద పూసినట్టు అదే తీసేస్తూ ఉంటాయి. చూసారా చూసారా వస్తుంది దీనికి లైట్ చూడు బాబు, చూసారా ఇవి దీనికి ఉన్నాయి చూడండి. ఇవి అరగడు చూసావా, అది అక్కడ దానికి ఉంది చూడు మచ్చలు ఏర్పడ్డాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి రెండు పోయినాయి చూడండి. ఒకటి పోయి ఒకటి ఇది ఫీమేల్ యాక్చువల్గా కాయ కావాల్సింది పాపం, ఇది పోయింది. మళ్ళీ ఇంకోటి పోయింది చూడండి, ఇది ఫీమేలే. ఏం చెప్పాలి నీకు పాపం, బాగా రావాల్సినవి కూడా పోయినాయి. ఇంకా ఇది చూడండి సార్, ఇది చూడండి, ఇది ఎంత బాగా వస్తున్నాయి. ఎన్ని కాయలే కొన్ని 2-3 మిస్ అయిపోయినా కానీ వీటిని వీటిని బతికేస్తాయి, భయపడగలరు. సరేనా, బట్ దీన్ని వీళ్ళు పెంచుకోవాలి. ఇంకా నీ మొక్క నీకు చేసే పనికి రెస్పాండ్ చేస్తుంది, అంటే ఇంకా సపోర్ట్ చేస్తుంది నీకు. నేను వదిలిపెట్టిన మొక్క వదిలిపెడితే వెళ్ళిపోయాడు నువ్వు. ఇప్పటికే నువ్వు కూడా ఏదో బ్యాంకులో ఉన్నా లేకపోతే రైల్లో జాబ్ చూసుకునేవాడు, కానీ దేవుడి వాళ్ళు అయితే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి ఎండిపోయింది చూడండి ఇట్లా. సో దీనికి మంచి ట్రీట్మెంట్ చేద్దాం సరేనా. ఇంకేం కావాలి చెప్పు, ఇంకా కథలేంటి చెప్పు. ఇంకా దీనికి ఏం చేయాలంటే ఇంకా దీనికి కథలేండి. ఇంకా ఇంకేం చూసారు, ఇంకేం ప్రాబ్లం చూసారు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎండిపోయింది కాయలు బ్లైట్ వలన? దాదాపు 4 టన్నులు పోయింది. బాబా సైజులు అంటే నువ్వు మందు ఎరువులు పెట్టలేదు చూడు ఎంతదే. ఇగో ఇట్లా వంగుతున్నాయి అంటే ఇగో ఈ విధంగా వంగుతున్నాయి అంటే బ్లైట్ క్లియర్. ఇది క్లియర్ బ్లైట్, ఇది క్లియర్ బ్లైట్. ఇది చూడండి ఈయన ఎట్లా ఇట్లా బెండింగ్ కావటం. నీది పెద్ద పెద్ద ఇష్యూ కాదబ్బా, ఇది చెయ్యొచ్చు. పెద్ద చెప్పుకున్నంత బ్లైట్ ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే నీవు లాస్ట్ ఇయరే తెలిసినప్పుడు దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది. టేక్ ఈజీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు. చూడటానికి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంది నీకు. ఇంకేం సంగతి ఇంకా మరి మందులో అన్ని చెప్తాను మీకు. మరి రేపు స్టార్ట్ చేస్తా, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి నువ్వు. ఇంకా ఏ ఊరు తీసుకుంటావు మందులు? అంటే ఎక్కడైనా తీసుకుంటాం మనం. ఏంటండి మీకు అప్పులు ఉంటాయా లేకపోతే సరే అప్పిస్తారా క్యాషా? అప్పు అయితే అడగలేదు. అదేలేండి, ఏం పెద్ద ఉండవు. కాకపోతే బ్లైట్కి కోట్లు ఖర్చు భయపడదు. దీనికి ఏంటంటే కోర్స్ చేయి, చిన్న కోర్స్. అది ఒక 3-4 సిట్టింగ్లో కంట్రోల్ అయిపోద్ది. స్టాప్ చేయగలం మనం, ఇంకా రాకుండా చేస్తాం. నీకు ఇంకా ఎక్కడ రాలేదు, జస్ట్ స్టార్ట్ అయింది సరేనా. ఇప్పుడు దీనికి కరెక్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతాం సరేనా. దీంతో పాటుగా ఫర్టిగేషన్ కూడా చేద్ది కానీ బాగా. ప్లస్ ఈ పూతలను కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవట్లేదు అసలు. ఇది నీకు ఎలా పడ్డాయి అంటే, నీకు ఎట్లా అంటే ఒక ఫేజ్లోనే ఒకసారి పడ్డాయి, ఇంకోసారి ఇంకోటి పడ్డాయి, 2-3 రకాలు పడ్డాయి నీకు పూతలు అనేవి. 3 రకాల కాయలు కనపడుతున్నాయి.
దీన్ని నువ్వు మానిటర్ చేసుకోవాలంటే దీనికి చెట్టుకి న్యాయంగా దానికి ఏం కావాలో అది ఇస్తూ ఉండాలి. ఎవరో ఏదో నీళ్ళు ఇద్దని చెప్పారని చెప్పి నీళ్ళు పెట్టకుండా ఉంటారు, అవన్నీ తప్పులు చేయగలరు. అట్లా చేస్తే నీకు 3 దెబ్బతండి. సరే, నీకు ఈ 3 విషయాలు కావాలి. పెద్ద కాయలు కావాలి, మీడియం కాయలు కావాలి, పూతలు కావాలి. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఇదే పూత, మళ్ళీ ఇక్కడ కాయ అయింది చూడండి, సన్నకాయ అయింది. ఇది ఆల్రెడీ పెద్ద కాయ అయిపోయింది చూడండి. అంటే ఇవన్నీ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు నీకు, ఇవన్నీ నీకంతా నీకు ఐడియా రావాలి. సో నువ్వు దీన్ని ఎట్లా ఇంకా చిన్నపిల్లగాన్ని చూసుకుంటా ఉండాలి. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలి నువ్వు, సరేనా? బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని వచ్చేస్తాయి, నీకు ఇంకా పూతలు వస్తాయి. ఈ చెట్లు మనం ఇప్పుడు ఏ అయితే చెట్లు చూపిస్తున్నావో ఈ చెట్లకి ఇంకా ఒక 50-100 కాయలు వస్తాయి. నువ్వు చూస్తూ ఉండు. ఈ వీడియో అందుకని తీస్తున్నాను, పెడతాను. ఈ వీడియో ఫ్యూచర్లో చూసుకో, నా చెట్టు ఒకప్పుడు ఎట్టుంది ఇప్పుడు నువ్వే అంటావు. ఎందుకంటే వస్తా ఉంటాను, చెప్తాను మీకు. సరే, ధైర్యంగా చెప్పి భయపడగా ఒక్కడే చేస్తే దానం చేయలేవు నీ వల్ల. నువ్వే కదా ఎప్పుడు. ఇదేంటంటే ఎట్లుంటదంటే భయంగా ఉంటుంది అంతా. ఏదైనా చిన్న తేడా, చిన్న కన్ఫ్యూజ్ వచ్చినా ఇంకా నీకేంటంటే బ్లైట్ అనేది జస్ట్ ఎంటర్ అయింది, నీ డోర్ కొట్టింది అంతే. ఇంకా లోపల ఎంటర్ కాల అక్కడక్కడ చూస్తే కాయలు తీసి అక్కడ 2-3 కాయలు తీసాంగా. ఎప్పుడు చేస్తావు అయ్యి? తీసి ముందు అయ్యి కొమ్ములో ఎండిపోయి అంతే. రెడ్డి గారు ఇది సోదరుల రైతు గారు చాలా తెలియగలడు. అమ్మా ఏది దీన్నే? దీన్ని ఇంకా ఇది చేయకపోతే మన ఇద్దరం వేస్టేడా? పంట లాస్ట్ ఉంటున్నా, పంట పెట్టడం అయితే ఏంది చెట్లు అదే తీసేద్దాం అనుకున్నాం. ఎందుకు ఎవరు చెప్తాను? ఎవరు చెప్పలే. అంటే 4 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు చెప్తావు? ఇప్పుడు తీయ్యా, ఇప్పుడు తీయి. అదే ఇప్పుడు ఈ పంట తీస్తేనే మనం. ఇప్పుడు మీకేమో సరైన నాలెడ్జ్ ఉండదు, సరైన టెక్నికల్ తెలియదు మీకు. ఎవరో చెప్పిండు ఏదో చూసి వస్తా అంటున్నారు. చివరికి మీరేంటంటే మనసు ఏంటంటే ప్రిపేర్ అయిపోతారు. ఎందుకు రవ్వ ఎంత చేస్తాను, ఇంకో పంట వేసుకుంటా చెప్పు. ఇంకోటి ఏమని చెప్పు, చీనలు ఏమన్నాయి నా కొంత చీనాలు ఏమి లేవు, కొంచెం వచ్చినాయి దీంట్లో ఎందుకు వాడుకుంటావు. మంచిగా పంట బాగా చేసుకొని డబ్బు తీసుకోవాలి. కానీ ఇంట్లో ఇదివరకు నీకు తెలుసు తెలియక కొంచెం ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు పడవు ఇంకా. సరే, నేను టెన్షన్ పడగకు కాదయ్యా చెప్పేది. సార్ దాని మీద పెట్టుకోండి, ఆ చిన్ని పీకేయండి. ఎందుకు అన్ని వేస్ట్ వీడు దాని మీద పెట్టుకో. ఎట్లుంటదంటే రెడ్డి చంద్ర అనేది జెన్యున్ పని చేయి, భయపడదు. నీకు ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉండాలి. నీకు నాలెడ్జ్ లేకుండా నాకు దానిమ్మలో డబ్బు రావంటే ఎవరు తీయలేరు. అంత ఈజీ. నాలెడ్జ్ కొంచెం ఉండాలి నీకు, నేర్చుకోవాలి. మీరు కూడా తప్పే ఉంది. మేమందరం ఏమన్నా వత్త అన్ని వచ్చినాయి. మేము అన్ని కింద డక్క అమ్మకొద్ది చిందరం వచ్చినాం. మేము కూడా మరి రకరకాల దేశాల్లో పని చేయొచ్చు, ఎడ కాదు గమ్మ బతుకులు. సో అట్లా ఏమనేదంటే మీరు కూడా కొంచెం నేర్చుకో, తప్పే ఉంది. ఏంటో పెద్ద మహానుభావులు ఇబ్బందులు పడుతున్నాం, మేధావులే చాలా ఇబ్బందులు పడుతున్నాం దీని గురించి. నువ్వు ఇంకా ఏం చదువుకున్నాను మీరు చదువు? సరే, ఇంటర్ దా చదివినుగా. సరే, ఇంటర్ చదివినాడు కూడా బాధపడతారా? ఇంటర్ చదువుకున్నది అయితే గొప్ప పండించాలి. చాలా బాధిస్తారు. ట్రిప్స్కి ఒక మంది రౌండ్ వేయాల్సింది. ట్రిప్స్ ఏ రాదు బాగా కూతురు ఉన్నాయిగా. ట్రిప్స్కి ఒక కొంచెము ఆ ఫిట్స్కి 2 కలిపి అదొక ఒక్కసారి కొడితే నీకు అది బ్యాలెన్స్ అయిపోద్ది. అది కొట్టితే మళ్ళీ పూతలు వస్తూ ఉంటాయి. చెప్తాను మీకు అది ఏం కొట్టాలి మీకు నేను చెప్తున్నాను కదా. కొట్టడం వల్ల ఏంటంటే నీకు అవి కొట్టడం వల్ల ఇట్లండి ఇవన్నీ కొట్టడం వల్ల ఇవి ట్యాపింగ్ ఎక్కువ అవుతా ఉంటాయి. ఇవి స్టార్ట్ అయితే 2-3 కాయలు ఇచ్చిపోయి నువ్వు టెన్షన్ పడకపోకు. టెన్షన్ పడద్దు. 1-2 పోయిన చూసి బాధపడి దాన్ని మెంటల్గా స్ట్రెస్ తీసుకోవద్దు. ఏం భయపడకు. 2-3 కాయలు పోయినా 10 కాయలు పోయినా భయపడగకు. ఎక్కువ పోకుండా దాన్ని స్టాప్ చేసుకుని ఫర్దర్గా రాకుండా చూసుకుందాం. అంతేగా రెడ్డి గారు? అదే మనం చెప్పుకునేది. ఆ పాయింట్ మీద మనం ఉందాం. ఓకే. సో నీకు రేపు నుంచి గేమ్ స్టార్ట్ చేద్దాం దీన్ని. చాలా ఇంకేముందే? గుడ్.